ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, జూన్ 2వ తారీఖు నుంచి మనకి గురుగ్రహం మారబోతుంది. మరి గురుగ్రహ మార్పు వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి? గురుబలం ఉంటేనే మనకి జీవితంలో అన్ని సాఫీగా వెళ్తుంది అంటూ ఉంటారు. మరి ఎంతకాలం పాటు ఈ గురుగ్రహ మార్పు దీని ఇంపాక్ట్ అనేది ఈ రాశి మీద ఉంటుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా. వృషభ రాశి అనగానే వా వి వు వే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఆల్రెడీ మీకు బ్యాడ్ టైం అనేటువంటిది మొదలైపోయింది. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి, నాదే నమ్మండి అని కూడా నేను చెప్పట్లేదు. అది మీకు మీరు చెక్ చేసుకోండి. ఈ గడిచిన 6 నెలలలో సుమారుగా 6 నుంచి 8 నెలలలో ఇలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి అనేవి చెక్ చేసుకోండి. ఒకటే మాట, డబ్బు పరమైనటువంటిది కానీ, భార్యాభర్తలలో కానివ్వండి, యాక్సిడెంట్స్ జరగడం కానివ్వండి, పెద్ద ఎత్తున మనీ పోగొట్టుకునేటువంటి సందర్భాలు కావచ్చును, ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకున్నటువంటి దాఖలాలు కావచ్చును, ఎన్నెన్నో మీ జీవితంలో ఎదురైనవి, ఎదురవ్వబోతూ ఉన్నవి. ఇది 100%. వా అక్షరంతో పేరున్నవారు, ఊ అక్షరంతో పేరున్నవారు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ముందు నా మాట ఇది, ముందు మాట. ఇక రెండవది, గురువు మార్పు అనేటువంటిది సుమారుగా మనకు ఒక జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు అంటే 5 months. మళ్ళీ నవంబర్ 1వ తారీఖు అతిచారం రాబోతున్నాడు. ఈ అతిచారము అంటే ఇక అది మీకు అంటే 4వ భావం అవుతుంది. సింహరాశిలోకి వచ్చి మళ్ళీ అక్కడ కొన్ని రోజులుండి మళ్ళీ వెనుకకు వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క గురుగ్రహము మనకు అతిచారము అదేవిధంగా ఉండేటువంటి సందర్భాలలో ఈ టైంలో బంగారం రేటు తక్కువ అవుతుంది, ఈ టైంలో వెండి రేట్లు తక్కువ అవుతాయి. అవి మనం ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. కానీ సో వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత లేజినెస్ను వదిలేసుకోవాలి. మరి యొక్క గురుగ్రహము మీకు 3వ భావం నుండి అదేవిధంగా 7వ భావము, 11వ భావాన్ని చూసే పరిస్థితి ఉంది. 3వ భావం అంటే మీ తల్లిగారికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మీకంటే పెద్దవాళ్లకు ఏమైనా మంచి జరిగే ఛాన్సెస్ ఉంది. వృషభ రాశికి సంబంధించినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరున్నా, చెల్లెళ్ళు ఉన్నట్టయితే, తమ్ముళ్ళు ఉన్నట్టయితే, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే వారికి వివాహం సెట్ అయ్యే పరిస్థితి ఉన్నది. మీకు వృషభ రాశిలో ఉండేటువంటి వారికి మీకు వివాహం సెటిల్ అయ్యేటువంటి యోగం ఉన్నది. మీకు వివాహం సెటిల్ అయ్యేటువంటి యోగంలో భాగంగా ఖచ్చితంగా వృషభ రాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని 100% చెక్ చేసుకోండి. విన్నారా? ఇప్పుడు ఇందాక ఒక కాల్ వచ్చింది మనకు, సెకండ్ ఒపీనియన్ అని చెప్పి. సో వివాహం ప్రయత్నాల్లో జాతకరీత్యా బలం కుదరలేదు అని చెప్పి అమ్మాయి యొక్క పేరు మార్చి వివాహం చేపిస్తున్నారు. మరి ఈ తరుణంలో రేపు వివాహం జరిగిన తర్వాత వారికి ఎట్లా ఉంటుంది అనేటువంటి పాయింట్ గురించి మనకు సెకండ్ కాల్ వస్తే ఖండించడం జరిగింది. ఇది చాలా తప్పు, చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. సో మీకు అదే విషయం చెప్తున్నాను. ఎందుకు అంటే ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే రేపటి జీవితం అది. కనుక అది గమనించుకోండి. వృషభ రాశి వారికి సోదరీమణుల నుండి కొంత ఆప్యాయతమైనటువంటి పలకరింపులు, వారి నుండి కొంత శుభకార్యాలు ఏమైనా వారు చేసుకుంటే పిలుపులు వచ్చే పరిస్థితి ఉంది. పట్టుదల కొంత సడలింపు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైతే నేను ఇదైతేనే చేస్తాను, నేను ఇట్లయితేనే ఉంటాను, నాకు ఈ జాబ్ అయితేనే చేస్తాను, ఎవరైతే పట్టుదలతో ఉంటారో ఇక పోనీలే, కొత్త బంగారు లోకంలో కదా, ఈ టైం నుంచి ఇట్లా, ఈ టైం నుంచి ఇట్లా రావు రమేష్ చెప్తాడు కదా, అట్లా వీరి పరిస్థితి అడ్జస్ట్మెంట్ అయ్యే పరిస్థితి ఉన్నది. అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు మాత్రము పొంచి ఉన్నవి. వృషభ రాశి వారు బీ కేర్ఫుల్. అదేవిధంగా కొంత దరిద్రము మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉన్నది. కొంతమేర దరిద్రము మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. వ్యవహార నాశనము, కొంత బంధు విరోధము, అదేవిధంగా ఎంతో శారీరక శ్రమ అనేటువంటిది పెడితే కానీ మనకు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వ్యక్తిగత జాతకాన్ని గుర్తుంచుకోండి. ఇదంతా గోచారము,
మరి వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమై ఉంటాయి అనేది కూడా తెలుసుకునేటువంటి బాధ్యత మీది. ఎందుకంటే నడిచింది, నడవబోతూ ఉన్నది, రేపు జరగబోయే విషయాలను మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మీకే చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది మన వద్ద. సో ఇంకొక విషయం ఏమిటి అంటే అధికంగా ధైర్యం పెరగడం కావచ్చును. ట్రావెల్స్, కొంచెం టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉండేటువంటి వారికి కానీ ట్రావెల్స్ రిలేటెడ్ అధికంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, మార్కెట్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంటుంది, మీడియా రంగం కావచ్చును, ఆ రచన విషయంలో ఉండేటువంటి వారికి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. వృషభ రాశికి సంబంధించినటువంటి హీరోస్, హీరోయిన్స్కు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఒక పెద్ద మచ్చ మీపై పడబోతూ ఉన్నది. బీ కేర్ఫుల్ అని చెప్పడం జరుగుతున్నది. సో మరొకటి ఏమిటి అంటే కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నవి. చక్కటి ఆరోగ్యము, అధికార సందర్శము, సంపూర్ణ ఆనందకరమైనటువంటి విజయము మీకు లభించబోతున్నది. అదేవిధంగా అన్నింట లాభాలు, కీర్తి, తేజోవృద్ధి, బల సంపన్నత, విజయ ప్రాప్తి, పదోన్నతి కూడా లభించే పరిస్థితి ఉన్నది. పదోన్నతి కూడా లభించేటువంటి పరిస్థితులు ఉన్నది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో కొంత ప్లస్సులు ఉన్నవి, కొంత మైనస్లు ఉన్నవి. ముఖ్యంగా ఈ 5 నెలల్లో వేటికి దూరంగా ఉంటే మంచిదంటారు? ఎక్కువగా దేనివల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 5 నెలల్లో? ఇన్వెస్ట్మెంట్స్ నమ్మడం, గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఎవరికైనా డబ్బులు ఇవ్వడాలు, ఇలాంటివి కొంచెము మనం చూసుకోవాలి. విన్నారా? మెయిన్ డబ్బులు ఎవ్వరికి ఇవ్వకండి. ఇస్తే మాత్రం అవి తిరిగి రావు. ఇప్పుడున్న సందర్భాలలో ప్రేమ వ్యవహారాల పరిస్థితి ఏంటి? ఎవరన్నా ప్రేమ వివాహాలు ఆల్రెడీ విఫలమైనటువంటి దాఖలాలు ఉన్నవి. గత 5-6 నెలల నుండి చుక్కెదురే ఉన్నది వీరికి. అసలు చేసుకుంటుందా చేసుకోదా, నిన్నే చేసుకుంటా అని చెప్పి మరి ఇట్లా ఎందుకు చేసింది అనేటువంటి ఆలోచనలు కూడా వీరికి ఉన్నాయి. యోగాలు ఏమన్నా ఉంటాయి అంటారా ఈ 5 నెలల్లో? ప్రత్యేకంగా యోగా 5 నెలల్లో వీరికి తప్పకుండా గజకేసర యోగము ఏర్పడే పరిస్థితి ఉంటుంది. బుధాదిత్య యోగాలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఒక మంచి హోదా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఇబ్బందులు ఏమన్నా ఉంటే 5 నెలల్లో తొలగే అవకాశం ఉంటుంది? వృషభ రాశి వారికి ఒకటే, ఇప్పుడు మన ఆధ్వర్యంలో ప్రతి సంకష్టహర చతుర్థి రోజు గణపతి హోమాన్ని కానీ నవగ్రహాల హోమాన్ని కానీ కేవలం 2500కే చేస్తున్నాం. ఎందుకంటే ఇక దీనికి మళ్ళీ ఫోన్లు చేసి ఇంత రేట్ అంత రేటుగా డైరెక్ట్ చెప్పేస్తున్న 2500 మాత్రమే ఒక హోమము. ఇదేమిటి వారు వీడియో కాల్ ద్వారా కానీ లేదా చూడొచ్చును. వారికి ప్రసాదం కూడా ఏమైనా ఉంటే మనం పంపిస్తున్నాం. కనుక ఇది ది బెస్ట్ పరిహారం, చాలా తక్కువ రేట్లు. ఇక లేదు అని అనుకుంటే శనేశ్వరునికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, రావి చెట్టు కింద దీపారాధన చేయండి. పేదలకు కొంత అన్నదానము, వస్త్రదానము చేసేటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ మార్పు వల్ల రాబోయే 5 నెలల్లో కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.